హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏం కటింగ్ చేసి చూపించబోతున్నానంటే, ఇంతకుముందు ఏదైతే ప్రీవియస్ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశానో బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ పీస్ లేదా లైనింగ్ ఎలా కట్ చేయాలనేసి చార్ట్ పేపర్ పైన మార్కింగ్ వేసి కట్ చేసి అప్లోడ్ చేశాను కదండి. ఆ వీడియోకి కొన్ని కామెంట్స్ వచ్చాయి అన్నమాట. మన సబ్స్క్రైబర్స్లోనే ఒక ఆవిడ ఈ మెజర్మెంట్స్ ఇచ్చి ఎలా కటింగ్ చేయాలి, షోల్డర్ ఎంత పెట్టాలి, నెక్ ఎంత పెట్టాలి అనేసి కొన్ని మెజర్మెంట్స్ అయితే ఇచ్చారు. నాకు అన్నీ ఇవ్వలేదు. ఆ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని నేను ఈరోజు డ్రాఫ్ట్ వేసి కట్ చేసి చూపించబోతున్నాను. ఇది వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ కాదు, బ్లౌజ్ మెజర్మెంట్స్ అని కూడా మెన్షన్ చేశారు. చూడండి, కొన్ని మెజర్మెంట్సే నాకు ఇచ్చారు. ముందు ఫ్యూచర్లో వీడియోస్లో మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని మెజర్మెంట్స్ ఎట్లా తీసుకుని ఎలా నోట్ చేసుకోవాలి, అలాగే బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేసి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో దట్ మీకు కొంచెం ఈజీ అవుతుంది కటింగ్, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది చూడండి, బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్లో మెజర్మెంట్స్ కొన్నే తీసుకున్నారు, అన్నీ తీసుకోలేదు. ఆ కొన్ని చూసేద్దాము. చెస్ట్ వచ్చేసి మొత్తం అంతా రౌండ్ వచ్చేసి 45 ఇంచెస్ అని చెప్పారండి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 1/4 తీసుకున్నట్టు ఉన్నారు, 10 ఇంచెస్ మెన్షన్ చేశారు. ఆమ్ హోల్ రౌండ్ కూడా 10.25, అంటే పాయింట్ తర్వాత 25 ఏదైతే వస్తుందో అది పావించి కింద లెక్క పెట్టాలన్నమాట. ఓకేనా? ఆమ్ హోల్ రౌండ్ కూడా వన్ సైడే క్యాలిక్యులేట్ చేశారు. ఏదైతే మనం డ్రాఫ్ట్ వేస్తామో అదే ఆ చుట్టుకొలతలో హాఫ్ తీసుకున్నారన్నమాట. 10.25 లెంత్ వచ్చేసి ఇది ఫ్రంట్ లెంత్ బ్యాక్ లెంత్ నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎందుకంటే 45 అంటే ఇది హెవీ సైజ్ అండి. హెవీ సైజెస్కి ఎప్పుడు కూడా అప్పర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి ఓన్లీ 1 ఇంచ్ డిఫరెన్సే ఉంటుంది. సో నాకు తెలిసి ఈ సైజ్ వచ్చేసి 44 ఇంచెస్ సైజ్ అనమాట. 44 ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. ఓకేనా? బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ మెన్షన్ చేశారు. ఫ్రంట్ నెక్ లెంత్ ఎంత అనేసి చెప్పలేదు. ఇంకా చూడండి, షోల్డర్ దగ్గర నుంచి బ్రెస్ట్ మిడిల్ పాయింట్ వరకు మనం లెంత్ తీసుకుంటాం కదా, ఆ లెంత్ కూడా నాకు మెజర్మెంట్స్ ఇవ్వలేదు. అక్కడి నుంచి సెంటర్ నుంచి డౌన్ కప్ లెంత్ ఎంత ఉందనేసి అది చాలా ఇంపార్టెంట్ అండి. మెజర్మెంట్ బ్లౌజ్ ఎప్పుడైతే మనం మెజర్మెంట్స్ తీసుకుంటామో అవన్నీ మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. అది నేను ముందు ఎలా తీసుకోవాలనేసి నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని నేను ఈ డ్రాఫ్ట్ వేసి కట్ చేసి చూపించబోతున్నాను. ఓకేనా? ఈ సైజు బ్లౌజెస్కి వచ్చేసి ఆమ్ హోల్ లెంత్ 6.5 ఇంచెస్కి సరిపోతుందండి నా లెక్క ప్రకారం. ఓకేనా? ఈ హెవీ సైజెస్లోకి వచ్చేసి కొన్నిసార్లు చెస్ట్ బేస్ చేసుకుని వెళ్ళకూడదు. ఓకేనా? అది ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది మీకు. అవి కూడా నేను ఫ్యూచర్లో మీకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి చూడండి, కొన్ని క్యాలిక్యులేషన్స్ మాత్రమే నేను వేస్తున్నాను. బాడీ మెజర్మెంట్స్కి వేసే క్యాలిక్యులేషన్స్ వేరుంటాయండి. ఇది రెడీ మెజర్మెంట్స్ కాబట్టి కొన్ని క్యాలిక్యులేషన్స్ చేంజ్ ఉంటాయి. ఓకేనా? అప్పర్ చెస్ట్ ఇప్పుడు 45 ఇంచెస్ చెస్ట్ చుట్టుకొలత వచ్చేసింది కాబట్టి 45 డివైడెడ్ బై 4 ఇంచెస్ ఎంత వస్తుందండి? 11.25 వస్తుందన్నమాట. ఓకేనా? పోతే 44 బేస్ మీద వచ్చేసి కప్పు విడత కోసం తీసుకోవాలి, ఇంకా ఫ్రంట్ షేప్ కోసం తీసుకోవాలి. ఓకేనండి? ఆమ్ హోల్ లెంత్కి వచ్చేసి నేను ఈ చెస్ట్ బేస్ నేను తీసుకోవట్లేదు. ఓకేనా? 44 డివైడెడ్ బై ఇది అప్పర్ చెస్ట్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. 45 ఇంచెస్ వచ్చేసి మిడిల్ చెస్ట్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. చెస్ట్ లూజ్ కోసం అయితే ఈ బేస్ మీదే వెళ్ళాలి. ఓకేనా? 10 ఇంచెస్కి నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇంకా 44 డివైడెడ్ బై నెక్ విడత కోసం ఎంత తీసుకుంటామండి? ఆమ్ హోల్ లెంత్లో ఎంత అయితే తీసుకుంటామో దానికి ఎగ్జాక్ట్గా హాఫ్ తీసుకుంటాము. ఇది వచ్చేసి చూడండి 24 ఇంచెస్ వస్తుంది. ఈ రెండు క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు నేను వాడతాననేసి వీడియో రన్ అవుతూ ఉండగా నేను చెప్తానమాట. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను కాబట్టి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కోసం నేను బ్యాక్ పార్ట్లో నేను ఫోల్డింగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను, ఓపెన్ రా ఎడ్జెస్ నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు చార్ట్ పేపర్ కాబట్టి నేను 1/2 ఇంచ్ మార్జిన్ ఖర్చుల కోసం విడిచిపెడుతున్నాను. ఓకేనా?
ఇది థ్రెడ్ పైపింగ్ లేదా బార్డర్ కోసం 1/2 ఇంచ్ విడిచిపెడితే సరిపోతుంది. లేదు మీరు మడిచి కుట్టాలి అనుకుంటే కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 నుంచి 2 ఇంచుల వరకు మార్జిన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ లెంత్ ఎంత ఉందండి? లెంత్ అంటే నేను బ్యాక్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 16 ఇంచులు ఉంది. 16 ఇంచులకి ఒక 6 ఇంచు ఖర్చులతో కలిపి 16.5కి మార్క్ వేస్తున్నాను. ఇక్కడ విడిచిపెట్టిన 6 ఇంచు మార్జిన్ కాకుండా. ఓకేనా. 16.5కి మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్లు కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో వచ్చిన కామెంట్స్లో మన సబ్స్క్రైబర్స్లో ఇంకొక ఆవిడ కూడా కామెంట్ చేశారండి నాకు. ఏంటంటే మీరు కూడా చూడొచ్చు, ఒకవేళ ఈ చెస్ట్ లూజ్ కంటే నడుము లూజు ఎక్కువ వస్తే అది ఎలా మార్కింగ్ చేసి అడ్జస్ట్ చేయాలి అనేసి అడిగారనమాట. ఈ వీడియోలో అది కూడా కవర్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో మీకు అడ్జస్ట్ చేసి చూపిస్తాను కాబట్టి. ఓకేనా. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ కోసం ఎంత తీసుకోవాలని చెప్పాను. ఈ సైజు బ్లౌజెస్కి వచ్చేసి 6.5 ఇంచుల వరకు సరిపోతుందండి. ఈ మార్జిన్ 1/2 ఇంచుతో కలిపి 6.5కి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇది ఆర్మ్ హోల్ లెంత్ కోసం వేసినటువంటి మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ 6.5 ఇంచులు పెట్టాము కదా, ఎగ్జాక్ట్గా అదే 6.5 ఇంచుల్ని ఇక్కడ మార్క్ వేస్తున్నాను. దానిలో సగం నెక్ విడత కోసం తీసుకోవాలి. ఓకేనా అండి. షోల్డర్ ఎంత పెట్టాలి, నెక్ ఎంత పెట్టాలి అనేసి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ ఈ సైజు బ్లౌజెస్కి వచ్చేసి 6.5 ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. 6.5 ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టేసి అందులో సగానికి టేప్ ఇలా మడిస్తే వచ్చే సగాన్ని నెక్ విడత కోసం మార్కింగ్ వేసుకోవాలన్నమాట. 3.5 ఇంచులు. ఓకేనా. ఇక్కడ 6.5 పెట్టాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచు కలిపి 6.5కి 7 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్లు కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్ అని మెన్షన్ చేశారు. ఆ 9 ఇంచెస్ నేను ఇక్కడ ఖర్చులు కాకుండా 9 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. నాకు తెలిసి 10 ఇంచుల వరకు కూడా నెక్ డీప్ పెట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా. ఇక్కడ 3.5 ఇంచులకి మార్కింగ్ వేసాం కాబట్టి అదే 3.5 ఇంచులని ఇక్కడ మార్కింగ్ వేయచ్చు, లేదా ఇంకొక 1/2 ఇంచు కలుపుకొని 3.5 ఇంచులకు కూడా మార్కింగ్ వేయచ్చు. ఈ నెక్ షేప్ కొంచెం బ్రాడ్గా రావాలి ఇక్కడ అనుకుంటే, ఇక్కడ మాత్రం అస్సలు పెంచకూడదు, గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెంచితే షోల్డర్ కొంచెం జారిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెంచకూడదు. ఇక్కడ పెట్టినంతే ఇక్కడ పెట్టచ్చు, లేదా దానికి ఒక 1/2 ఇంచు కలిపి ఇక్కడ మాత్రం యాడ్ చేయొచ్చు. ఓకేనా. 3.5 ఇంచులకి మార్క్ వేశాను. ఇప్పుడు ఈ మార్కుల్ని కలుపుతూ నేను లైన్స్ డ్రా చేస్తున్నా. ఇలా డ్రా చేసిన తర్వాత చెస్ట్ లూజు, నడుము లూజు తీసేసుకుందాము. నడుము లూజ్ వచ్చేసి 1/4 ఇక్కడ మెన్షన్ చేశారండి, 10 ఇంచులు. ఆ 10 ఇంచులు ఇక్కడ పెడుతున్నాను. ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ డాట్స్ పట్టడం కోసం 10 ఇంచులకి 1 ఇంచ్ కలిపితే 1 ఇంచ్ కలిపితే 11 ఇంచులు. 11 ఇంచులకు ఒక మార్కు ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్జిన్ కోసం 2 ఇంచెస్ మార్క్ వేశాను. చెస్ట్ చూడండి, చెస్ట్ 45 ఇంచెస్ వచ్చింది కదా, 45 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది? 11.5 ఇంచులు వస్తుంది అనమాట. ఓకేనా. ఆ 11.5 ఇంచులు ఎగ్జాక్ట్గా ఏమి యాడ్ చేయకుండా, ఎందుకంటే ఇది రెడీ మెజర్మెంట్ కాబట్టి ఏం కలపాల్సిన అవసరం లేదు. అదే బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే ఇక్కడ 1/2 ఇంచు కలిపి లూజ్ కోసం యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ 45లో నుంచి 1/4 తీసుకుంటున్నాను, 11.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కోసం ఇక్కడ నేను 2 ఇంచెస్ మార్జిన్ విడిచిపెడతానండి ప్రతి బ్లౌజెస్కి. ఎందుకంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కావాలి మాకు, ఎక్స్ట్రా ఖర్చులు కావాలని ఆల్మోస్ట్ అందరూ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ ఒళ్ళు చేసిన కుట్లు విప్పుకున్న తర్వాత ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకోవడానికి ఫ్యాబ్రిక్ కావాలి కదా, దానికోసం 2 ఇంచెస్ నేను ఖచ్చితంగా విడిచిపెడతాను. ఓకేనా. ఇప్పుడు నెక్ ఆర్మ్ హోల్ రౌండ్, నెక్ రౌండ్ డ్రాఫ్ట్ వేయడం కోసం నేను ఇక్కడ 1 ఇంచ్ అనేసి ఏం మెన్షన్ చేయట్లేదు. ఈ లైన్ టచ్ అయ్యేలాగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి నేను షేప్ డ్రా చేస్తున్నాను, రౌండ్ షేప్. ఓకేనా.
అలాగే నెక్ రౌండ్ కోసం కూడా ఈ లైన్ టచ్ అయ్యేలాగా నేను రౌండ్ షేప్ డ్రా చేశాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి ఈ మార్కింగ్ నేను ఇక్కడ ఎంతైతే పెట్టామో ఎగ్జాక్ట్గా అందులో హాఫ్ తీసుకున్నాను కదా నెక్ విడ్త్ కోసం. ఇది వచ్చేసి రెడీ థ్రెడ్ పైపింగ్ కోసం మార్కింగ్ అనమాట. ఒకవేళ థ్రెడ్ పైపింగ్ వద్దు, క్రాస్ పీస్ తీసుకొని స్టిచ్ చేసి వెనక్కి తిప్పేసి హెమ్మింగ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇందులో నుంచి లోపలికి ఒక పావించికి మార్క్ వేయండి. ఇక్కడ కూడా ఒక పావించికి మార్క్ వేసి కరెక్ట్గా పావించి మార్జిన్నే విడిచిపెట్టి ఇలా రౌండ్ షేప్కి డ్రాఫ్ట్ వేసేసుకొని ఆ మార్కింగ్ మీద కట్ చేసేయటమే. మీకు హెమ్మింగ్ స్టిచ్చింగ్ కావాలంటే ఈ మార్కింగ్ మీద డాట్ ఉంది చూసారు, ఈ మార్కింగ్ మీద కట్ చేయాలి. అప్పుడు లోపలికి మడిచి కుడితే ఎగ్జాక్ట్గా ఈ లైన్ మీదకి వస్తుంది అనమాట నెక్. ఓకేనా. ఒక థ్రెడ్ పైపింగ్ చేయాలి, మాకు హెమ్మింగ్ పీస్ వద్దు, హెమ్మింగ్ అక్కర్లేదు అనుకుంటే, క్రాస్ పీస్ వద్దు అనుకుంటే ఈ మార్కింగ్ మీద కట్ చేయాలి. ఈ మార్కింగ్ మీద కుట్టడం వల్ల థ్రెడ్ పైపింగ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా ఇక్కడే ఉంటుంది, ఇంకా లోపలికి వెళ్ళదనమాట. ఇప్పుడు చూడండి, బ్యాక్ డాట్స్ కోసం ఏదైతే మనం డాట్స్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్ ఎంత వచ్చిందంటే 10 ఇంచులు ప్లస్ 1 ఇంచ్ 11 ఇంచులకి ఎగ్జాక్ట్ అది టేపు సెంటర్కి మడిస్తే అక్కడికి ఒక మార్క్ పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు 1/2 ఇంచ్ అటువైపు, 1/2 ఇంచ్ ఇటువైపు, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా విడిచిపెట్టాం కాబట్టి 6 ఇంచే విడిచిపెట్టాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 4.5 ఇంచులు లేదా 5 ఇంచుల వరకు కూడా మార్కింగ్ వేయచ్చు. నేను 4.5 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇది బ్యాక్ డాట్ కోసం అనమాట. ఇప్పుడు చూడండి, ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఈ మెజర్మెంట్లో మనకి ఏదైతే ఇచ్చారో ఆర్మ్ హోల్ రౌండ్ 10.5 ఇచ్చారండి ఆవిడ. ఆ 10.5 ఈ షోల్డర్ మార్జిన్తో కలిపి ఇక్కడి నుంచి ఏదైతే మనం చెస్ట్ లూజ్ కోసం మార్జిన్ వేసాం కదా, మార్క్ వేసాం కదా, ఇక్కడ వరకు వస్తుందా లేదా టేప్తో నడిపించి చూస్తే కరెక్ట్గా ఉంటే కట్ చేసేయచ్చు, లేకపోతే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇప్పుడే అడ్జస్ట్ చేసేయచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి నేను టేప్తో ఆ మార్కింగ్ పైన ఇలా నడిపిస్తున్నాను. చూసారా, ఒక్క పాయింట్ కూడా టేప్ జారిపోయింది, అందుకు మళ్ళీ మెజర్ చేస్తున్నా. చూడండి, టేప్తో ఇలా నడిపిస్తే మార్కింగ్ పైన ఒక్క లైన్ కూడా అటు ఇటు వెళ్ళకోకుండా 10.5 ఇంచులకి కరెక్ట్గా ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి కూర్చుందనమాట ఈ మెజర్మెంట్. సో ఈ సైజు బ్లౌజ్ తీసుకొచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్ 6.5 ఇంచ్ కరెక్ట్గా సరిపోతుందండి. అదే 6.5 ఇంచ్ ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ పెట్టేస్తే దాంట్లో సగాన్ని నెక్ విడ్త్ కోసం తీసుకోవాలి. సగం వచ్చేసి థ్రెడ్ పైపింగ్ కోసం, సగంలో తీసుకుని ఒక 1/4 ఇంచ్ లోపల కట్ చేస్తే హెమ్మింగ్ కోసం అనమాట. ఓకేనా. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా నేను థ్రెడ్ పైపింగ్ కోసం వేసిన మార్కింగ్ మీద ఈ మార్కింగ్ కలుపుతూ ఈ మార్జిన్ కోసం వేసిన మార్కింగ్స్ కూడా కలిపేసి కట్ చేసేస్తాను. ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నేను వేసిన మార్కింగ్ పైన కట్ చేసేసాను. ఇప్పుడు ఏదైతే మనం డౌన్ 6 ఇంచ్ మార్జిన్ కోసం విడిచిపెట్టాం కదా, అక్కడ ఖచ్చితంగా ఒక కట్ పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ మడిచి కుట్టాలి అని తెలియడం కోసం అనమాట. ఓకేనా. ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా చెస్ట్ లూజ్ దగ్గర మార్జిన్ విడిచిపెట్టాం కదా, అక్కడ ఒక కట్ పెడుతున్నాను. ఇది వచ్చేసి ఈ ఫ్రంట్ షేప్ ఒక్కొక్కరు కుట్టిన తర్వాత చూడండి, బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇది స్ట్రైట్గా ఇలా ఉండాలి. మీకు ఇక్కడ కట్ చేసి చూపిస్తాను, లేకపోతే ఇలా డ్రాఫ్ట్ మడిచి చూపిస్తాను. చూడండి, ఇట్లా మడిచిన తర్వాత ఏదైతే మనం 6 ఇంచ్ వరకు మార్కింగ్ వేసాం కదా, 6 ఇంచ్ ఇలా మడిచేసాం అనుకోండి, ఇలా మడిచిన తర్వాత చూసారా, ఇది ఇలా వచ్చి ఇది ఇలా కిందకు వచ్చింది, మీకు తెలుస్తుందా? ఇది ఇలా వచ్చి ఇలా కిందకి షేప్ అవుట్ అయిందనమాట. ఇప్పుడు ఇది స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ 6 ఇంచ్ ఉంది కదా,
6 ఇంచుని ఈ డాట్ వరకు మార్కింగ్ వేస్తే స్ట్రైట్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం మార్కింగ్ వేయకూడదు, ఓకేనా. బ్యాక్లో ఏదైతే ఖర్చుల వైపు మనం లైన్ డ్రా చేస్తాం కదా, మార్కింగ్ వేస్తాం కదా, అటువైపు కట్ చేయాలన్నమాట. ఇది లెంత్ ఏమైనా తక్కువ అవుతుందేమో అనుకుంటారేమో, అస్సలు అవ్వదు, ఓకేనా. ఇట్లా వేస్తే కుట్టిన తర్వాత స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసేద్దాము. ఇప్పుడు చూడండి, నాకు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మెజర్మెంట్స్ ఇవ్వలేదండి ఆవిడ. ఇప్పుడు అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చూపించడం కోసం ఇది వచ్చేసి 44 సైజ్ అని చెప్పాను కదా, 44ని 4తో డివైడ్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుందండి? 11 ఇంచులు వస్తుంది, ఓకేనా. ఆ 11 ఇంచులకి ఇక్కడ చేస్తాను చూడండి, 44 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 11, ఓకేనా. ఆ 11 ఇంచెస్కి 1.5 ఇంచ్ యాడ్ చేయాలి, ఓకేనా. ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి బ్రెస్ట్ మిడిల్ పాయింట్ వరకు తీసుకునే లెంత్ మెజర్మెంట్ అనమాట. ఇప్పుడు ఈ రెండిట్లకి మళ్ళీ 3 ఇంచులు కలపాలి, ఓకేనా. 1/4 అప్పర్ చెస్ట్ ఈక్వల్ టు 11 ఇంచులు వచ్చింది కదా, 11కి 1.5 ఇంచు కలిపితే షోల్డర్ దగ్గర నుంచి బ్రెస్ట్ మిడిల్ పాయింట్ లెంత్ వచ్చేస్తుంది. బ్రెస్ట్ మిడిల్ పాయింట్ లెంత్ నుంచి డౌన్ కప్పు షేప్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాలన్నమాట. ఇప్పుడు 11, 1.5 ఎంత? 12.5, 3 15.5. 15.5 ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లెంత్ అనమాట. ఈ మెజర్మెంట్ తాలూకా, ఈ బ్లౌజ్ సైజ్ తాలూకా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి లెంత్ అనమాట. ఇప్పుడు 15.5 ఇంచులకి నేను ఇక్కడ ఇవి మార్జిన్స్తో కలిపేనండి. మార్కింగ్ వచ్చేసి షోల్డర్ మార్జిన్ 1/2 ఇంచ్తో కలిపి, ఓకేనా. ఇప్పుడు 1/4 చెస్ట్ ప్లస్ 1.5 ఇంచ్కి ఒక మార్క్ వేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ 12.5 ఇంచులు, ఓకేనా. 12.5 ఇంచుల దగ్గర ఒక మార్క్, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్, ఓకేనా. ఇది వచ్చేసి ఫ్రంట్ లెంత్ బ్రెస్ట్ దగ్గర మిడిల్ పాయింట్ దగ్గర వేసే మార్కింగ్. ఇంకా ఇది షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చులతో కలిపి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి రా ఎడ్జెస్ నా వైపు పెట్టుకున్నాను. ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి రా ఎడ్జెస్ హుక్కు కాజా పట్టి కుట్టడం కోసం 6 ఇంచ్ మార్జిన్ కోసం నేను ఇక్కడ మార్క్ వేస్తున్నాను, ఓకేనా. ఇది కుడితే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది వదిలేసి మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్ మనం ఎంత పెట్టామో ఆ మొహం లెంత్ కోసం షోల్డర్ మార్జిన్తో కలిపి 6.5 ఇంచులకి మార్కింగ్ వేసాం కదా, అదే 6.5 ఇంచులని ఇక్కడ మార్కింగ్తో షోల్డర్ మార్జిన్తో కలిపి నేను మార్క్ వేసేస్తున్నాను 6.5 ఇంచులకి. ఇది వచ్చేసి ఆ మొహం లెంత్ లైన్. ఫ్రంట్ బ్యాక్ ఒకే లెంత్ వస్తుందండి, దానిలో హెచ్చు తక్కువలు ఏమీ ఉండవు, ఓకేనా. ఇప్పుడు అదే 6.5 ఇంచుని ఈ హుక్కు కాజా పట్టి కోసం ఏదైతే మనం 6 ఇంచు విడిచిపెట్టామో అది వదిలేసి 6.5 ఇంచులకి మార్జిన్ వేస్తున్నాను, మార్క్ వేస్తున్నాను. దానిలో సగాన్ని నేను ఎగ్జాక్ట్గా 3.5 ఇంచుల్ని నెక్ కోసం తీసుకుంటున్నాను. అది థ్రెడ్ పైపింగ్ కోసం. ఒకవేళ మీరు హెమ్మింగ్ చేయాలంటే దానిలో నుంచి ఇంకొక 1/4 ఇంచు లోపలికి తగ్గించి 1/4 ఇంచుకి మార్క్ వేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 6.5 ఇంచులు పెట్టాం కదా, అదే 6.5 ఇంచుల్ని ఏమీ యాడ్ చేయకుండా ఇక్కడ మార్క్ వేస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గరకు వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ నాకు మెన్షన్ చేయలేదు మన సబ్స్క్రైబర్. నేను ఈ మెజర్మెంట్కి వచ్చేసి ఒక 7 to 7.5, 8 ఇంచెస్ వరకు వెళ్ళొచ్చండి, ఓకేనా. ఈ షోల్డర్ మార్జిన్ విడిచిపెట్టేసి నేను 7.5 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నా. ఇక్కడ ఎంత పెట్టామంటే థ్రెడ్ పైపింగ్ కోసం 3.5 ఇంచులు పెట్టాం కదా, అదే 3.5 ఇంచులు ఇక్కడ పెట్టచ్చు, లేదా ఒక 1/4 ఇంచు బ్రాడ్ కలుపుకొని ఇంకా 3.5 ఇంచులకి మార్క్ వేయచ్చు. ఈ షోల్డర్ హుక్కు కాజా పట్టీ కోసం విడిచిపెట్టిన మార్జిన్ కాకుండా ఈ లైన్ దగ్గర నుంచి మార్కింగ్ వేయాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ నేను లైన్స్ డ్రా చేసేస్తున్నా.
ఇది నెక్ రౌండ్ కోసం వేసిన మార్కింగ్, ఇది ఆర్మ్ హోల్ రౌండ్ కోసం వేసిన మార్కింగ్ అనమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గరకు వచ్చేసి మనం ఫ్రంట్ ఎంత పెట్టామో బ్యాక్ అంతే పెట్టచ్చు. డాట్ పడతాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే సరిపోతుంది. సో నేను 11.5 ఇంచులకి మార్క్ వేస్తున్నాను లూజ్. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం. ఇప్పుడు చూడండి, కప్పు విడత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెట్టాలని కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా. దానిలో 44 సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కాబట్టి ఇది 44 బేస్ చేసుకుని 44 డివైడెడ్ బై 10తో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో అది ఇక్కడ మార్క్ వేయాలన్నమాట. 44 డివైడెడ్ బై 10 ఎంత వస్తుందండి? 4.4 వస్తుందంట. అంటే 4.5 ఇంచులకి ఒక్క లైన్ తక్కువ అనమాట. ఓకేనా? 44 డివైడెడ్ బై 24 ఎంత వస్తుంది? 44 డివైడెడ్ బై 24 అంటే 1.30 వస్తుందండి. ఓకేనా? ఇది ఎక్కడ వాడాలి అని చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ కప్పు కోసం ఈ మార్జిన్ విడిచిపెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ వేయడం కోసం 44 డివైడెడ్ బై 10 తీసుకుంటున్నాను. అప్పుడు 4.4 వస్తుంది కదా, అంటే 4.5కి ఒక గీత తక్కువ. అది ఇక్కడ మార్క్ వేస్తున్నాను. అదే మార్కింగ్ కింద కూడా వేసేస్తున్నా. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ నేను లైన్ డ్రా చేస్తున్నాను. ఈ ఫ్రంట్ షేప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బ్లౌజ్లో ఫ్రంట్ షేప్స్ ఈ డాట్స్ కరెక్ట్గా రాలేదంటే నాకు తెలిసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడమే వేస్ట్. ఓకేనా? ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్గా వచ్చేసి ఈ డాట్ పట్టడం కోసం ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ అటువైపు 1.5 ఇంచ్ ఇటువైపుకి మనం మార్కింగ్ వేస్తాం కదా. ఇలాంటి సైజెస్ హెవీ సైజెస్కి వచ్చేసి 1.5 ఇంచుకి మార్క్ వేయాలండి. ఇటువైపు 1.5 ఇంచ్, ఇటువైపు 1.5 ఇంచ్ అనమాట. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత వీటిల్ని కలుపుతూ నేను లైన్స్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ప్రీవియస్ వీడియోలో మన సబ్స్క్రైబర్స్లోనే ఇంకొక ఆవిడ కూడా ఒక డౌట్ కామెంట్ చేశారనమాట. చెస్ట్ లూజ్ కంటే నడుము లూజు ఎక్కువ వస్తే అది ఎలా అడ్జస్ట్ చేయాలి అనేసి అడిగారు. ఇక్కడ వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, 11.5 ఇంచులు, 11.5 1/4 చెస్ట్ అయితే 1/2 ఇంచు కలిపి 11.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేశాను కదా. సపోజ్ అదే 11.5 ఇంచులు ఇక్కడికి మార్కింగ్ వేశాను అనుకోండి. మామూలుగా అయితే స్ట్రైట్ లైన్ వేసేస్తే నడుము షేప్ ఉన్న వాళ్ళకైతే ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది క్యాలిక్యులేషన్తో. లేదు, ఇది అవుట్ఫిట్ బాడీ కాబట్టి చెస్ట్ నడుము ఇంచుమించు ఒకేలాగా ఉంటుందండి, షేప్ కొంచెం ఉండదన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసం నడుము లూజ్ ఎంత ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. ఇందులో మెన్షన్ చేశారు కదా, నడుము లూజ్ వచ్చేసి వేస్ట్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్ మెన్షన్ చేశారు కదా. ఆ 10 ఇంచెస్కి ఇక్కడ ఎంతైతే మనం కప్పు కోసం డాట్ పడతామో 3 ఇంచెస్కి మార్కింగ్ వేసాం కదా, 10 ఇంచెస్ ప్లస్ 3 ఇంచెస్కి యాడ్ చేసి చూస్తే 13 ఇంచులు వస్తుంది. ఆ 13 ఇంచుల్లో ఒక 6 ఇంచు తగ్గించి నేను 12.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కోసం. ఇప్పుడు ఈ లైన్స్ కలుపుతూ నేను ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్స్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా చెస్ట్ లూజ్ కంటే వేస్ట్ రౌండ్ లైన్ మార్జిన్ అటు వెళ్ళిపోయింది. చూసారా, క్రాస్గా లైన్ డ్రా అయ్యింది. ఇప్పుడు ఈ క్రాస్ లైన్ స్ట్రైట్గా రావాలి అంటే అది ఎలాగో మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డాట్ పట్టాలంటే అప్పర్ చెస్ట్ ఏదైతే ఉందో దాన్ని 24తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని ఇక్కడ వేయాలన్నమాట. 1.30 ఇంచులు వస్తుంది. ఓకేనా? ఆ 1.30 ఇంచులను ఇక్కడ మార్క్ వేస్తున్నాను. ఇక్కడ 1.5 ఇంచుకి మార్క్ వేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఈ మార్క్ని ఈ కార్నర్ వరకు, ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ వరకే, ఈ 6 ఇంచు కలపకూడదు, ఇక్కడ వరకే కలుపుతూ లైన్స్ డ్రా చేయాలి. ఓకేనా? అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే 1కి 10 సార్లు చూడండి వీడియో, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకేనా?
ఇదంతా కూడా మార్కింగ్ అండి. నేను పేపర్ మీద ఎందుకు వేస్తున్నానంటే నాకు ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోయింది. ఈ మెజర్మెంట్స్తో నేను స్టిచ్ చేసి కట్ చేస్తే నాకు ఫ్యాబ్రిక్ వేస్ట్ అవుతుంది కాబట్టి నేను పేపర్ కటింగ్ వేస్తున్నాను. అంత రెడీ మార్క్ విత్ మార్జిన్స్ అనమాట. ఇలా మీరు పేపర్స్ మీద ప్రాక్టీస్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్ పీస్ పైన లేకపోతే లైనింగ్ పీస్ పైన పరిచేసి కట్ చేసి స్టిచ్ చేసేయండి. బ్రహ్మాండంగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ షేప్స్ కోసం చంకలో ఈ లైన్ టచ్ అయ్యేలాగా నేను లైన్ డ్రా చేసేస్తున్నాను. ఇంకా నెక్ రౌండ్ కోసం కూడా లైన్ డ్రా చేసేసాను. ఇంకా చూడండి, ఈ సెంటర్లో డాట్ పట్టడం కోసం ఈ నెక్ లైన్ దగ్గర నుంచి ఈ షేప్ దగ్గర ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వరకు ఈ సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు 2 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ రావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చంకలో డాట్ పట్టడం కోసం ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. డాట్ టు డాట్ 2 ఇంచెస్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఈ డాట్ పట్టాలి అనుకుంటే మార్కింగ్ వేసుకుని డాట్ పట్టండి. లేదు, ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఒకవేళ మిగిలితే ఒక 1/2 ఇంచ్ వరకు మిగిలే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మాకు ఈ డాట్ అవసరం లేదు అనుకుంటే కనుక ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా డౌన్ చేసుకొని కట్ చేసేయచ్చు. ఎక్స్ట్రా ఉన్నది పైన కట్ చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ మార్కింగ్ అయిపోయింది. ఈ నడుము చుట్టుకొలత కరెక్ట్గా వచ్చిందా లేదా ఈ 6 ఇంచ్ మార్జిన్ వదిలేసి మెజర్ చేయాలన్నమాట. ఈ మార్జిన్ లైన్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఈ మార్జిన్ ఈ లైన్ వరకు, ఓకేనా? ఈ మార్జిన్ లైన్ దగ్గర నుంచి ఈ డాట్ లైన్ వరకు, ఈ డాట్ లైన్ దగ్గర నుంచి ఈ మార్జిన్ లైన్ వరకు మెజర్ చేసి వేస్ట్ రౌండ్ కరెక్ట్గా 10 ఇంచెస్ వస్తుందా లేదా అనేసి టేప్తో మెజర్ చేసి చూడాలి. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి పావు తక్కువ 7 ఇంచులు వచ్చింది. ఆ పావు తక్కువ 7 ఇంచుల్ని ఇక్కడ పెడుతున్నాను. చూసారా, కరెక్ట్గా 10 ఇంచులు సరిపోయింది. ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా దీన్ని కట్ చేసేయటమే. కట్ చేసి చూపిస్తాను. ఇందులో కూడా చూడండి, నేను థ్రెడ్ పైపింగ్ కోసం మార్కింగ్ వేశాను. ఒకవేళ మీరు హెమ్మింగ్ చేయాలంటే బ్యాక్ ఫ్రంట్ ఒకేలాగా మీరు మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ కోసం, బ్యాక్ వచ్చేసి నార్మల్ హెమ్మింగ్ కోసం కట్ చేశారనుకోండి నెక్లో తేడాలు వచ్చేస్తాయి. ఓకేనా? బ్యాక్లో నేను ఎలా అయితే చూపించానో ఫ్రంట్లో కూడా అలాగే చూపిస్తున్నాను. కానీ నేను ఇది హెమ్మింగ్ కోసం మార్కింగ్ వేస్తున్నాను కదా, పావించి విడిచిపెట్టి, పావించి అంటే పావించికే స్టిచ్ చేయాలి. అంతకు మించి నేను ఎక్కువ విడిచిపెట్టాను నెక్కుల కోసం. ఓకేనా? ఆ నెక్కుల కోసం పావించి విడుతులోనే ఎలా స్టిచ్ చేయాలి థ్రెడ్ పైపింగ్ అనేసి ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఈ పావించి విడుతులోనే ఏదైతే నేను డాట్ డాట్ పెట్టాను ఇది వచ్చేసి హెమ్మింగ్ కోసం, ఈ డార్క్ స్ట్రైట్ లైన్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ కోసం అనమాట. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ లైనింగ్ మీద నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మీరు ఇలా రౌండ్స్, ఆర్మ్ హోల్ రౌండ్, నెక్ రౌండ్ డ్రాఫ్ట్ వేయాలంటే మీరు చేత్తో కనుక డ్రాఫ్ట్ వేస్తే ఎలాగైనా సరే షేప్ అవుట్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ మీరు తప్పకుండా వాడాలి. దీన్ని ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అంటారనమాట. ఓకేనా?
మన యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ పెట్టానండి. కుకింగ్ వీడియోస్, క్రాఫ్ట్ వర్క్ వీడియోస్, ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలి అనేసి చాలా మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. అవన్నీ చూసి నేర్చుకోండి. అన్నీ యూస్ఫుల్ వీడియోస్ ఏనండి. నేను స్టిచ్చింగ్ వర్క్ మళ్ళీ 3 స్టార్ట్ చేసేంత వరకు అలాంటి వీడియోస్ అప్లోడ్ చేశాను అన్నమాట. దయచేసి గమనించండి. అవి కూడా చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏవైతే మనం మార్కింగ్ వేసామో డాట్స్ కోసం అక్కడ ఖచ్చితంగా కట్స్ పెట్టాలి. ఓకేనా? ఖచ్చితంగా ఇక్కడే స్టిచ్చింగ్ రావాలి. ఓకేనా? ఇప్పుడు ఈ సెంటర్ లైన్ ఏదైతే ఉందో అక్కడికి ఇలా మడవండి. ఇలా మడిచి 1.25 ఇంచులకి నార్మల్గా అయితే మనం డాట్ దగ్గర కట్ పెడతాము. ఇది హెవీ సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచుకి మార్క్ వేసాం కదా, ఆ 1.5 ఇంచు దగ్గర కట్ పెట్టాలి. ఖచ్చితంగా అక్కడ వరకు ఫోల్డింగ్లో వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మార్జిన్ లూజ్, చెస్ట్ లూజ్ దగ్గర మార్జిన్ కోసం 2 ఇంచెస్ ఖర్చుల కోసం విడిచిపెట్టాం కదా, అక్కడ ఒక మార్కింగ్. చంకలో డాట్ పట్టడం కోసం ఇక్కడ ఒక మార్కింగ్. ఓకేనా? ఇలా ఖచ్చితంగా కట్స్ పెట్టాలి. ఈ కట్స్ పెట్టిన దగ్గరే స్టిచ్చింగ్ రావాలి అని తెలియడం కోసం అనమాట. ఓకేనా? ఇప్పుడు చూసారా, ఇది క్రాస్గా ఉంది. ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇలా ఉంటే దీనికంటే ఎక్కువ నడుము లూజ్ వచ్చేసింది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అది ఎలా అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా వస్తుందంటే, నడుము లూజు ఎక్కువ వస్తే ఇలా మార్కింగ్ వేసుకొని ఇట్లా సెంటర్కి ఒకసారి మడిచి, తర్వాత ఈ సైడ్లో ఈ మార్కింగ్ కూడా ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఓకేనా? కరెక్ట్గా ఈ లైన్ వరకు ఇట్లా మార్క్ మడిచిన తర్వాత చూడండి, ఫ్రంట్ కప్ షేప్ వచ్చేసింది. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి నేను స్లిట్ ఇచ్చేసి మీకు ఇక్కడ కప్ షేప్ చూపించాను కదా. సో ఇలా కూడా మీరు కప్ షేప్ సెట్ చేసుకోవచ్చు. ఈ సైజ్కి కావలసినటువంటి కప్ సైజు మెజర్మెంట్ వచ్చేసింది అనమాట. ఇంకా ఈ డాట్స్ కూడా పడితే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, క్రాస్గా ఉన్న లైన్ కాస్త స్ట్రైట్ అయిపోయింది. తెలుస్తుందా మీకు? ఈ నడుము రౌండ్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా అటువైపు వెళ్ళింది కదా, ఈ డాట్ పట్టిన తర్వాత ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. నెక్ కోసం ఎంత పెట్టాలి, ఇంకా షోల్డర్ కోసం ఎంత పెట్టాలి అనేసి ఈ మెజర్మెంట్స్ ఇచ్చి నన్ను మన సబ్స్క్రైబర్స్లో ఒక ఆవిడ కామెంట్ చేశారు కాబట్టి ఆవిడకి తగినట్టుగా నేను కటింగ్ చేసి చూపిస్తున్నానండి. నాకు ఇంకా స్లీవ్స్ కట్ చేయడం కోసం స్లీవ్ రౌండ్ కానీ స్లీవ్ లెంత్ కానీ ఏమీ ఇవ్వలేదు. బెల్ట్ కటింగ్ కూడా అడగలేదు. ఒకవేళ బెల్ట్ కటింగ్ చేయాలి అనుకుంటే అది కూడా నేను మీకు ఒకసారి ఇందులో చూపించేస్తాను. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పరిచేసి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఎంత గ్యాప్ వస్తుందని చూడాలన్నమాట. ఇది ఎక్కువ గ్యాప్ లేదండి. ఇక్కడ 2.5 ఇంచులు, ఇక్కడ 1.5, ఇక్కడ 2, ఇక్కడ 2.5, ఇక్కడ 1.5, ఇక్కడ 2. సో ఈ మెజర్మెంట్కి ఎలా కట్ చేయాలంటే బెల్ట్ ఇప్పుడు ఇలా ఉంది కదండి. హుక్కు కాజా పట్టి వైపు 6 ఇంచు మార్జిన్ కోసం విడిచిపెట్టాలి. ఓకేనా? ఇంకా 1/2 ఇంచు వరకు కింద బెల్ట్ కింద మార్జిన్ కోసం విడిచిపెట్టేయాలి.
ఇప్పుడు చూడండి, ఫ్రంట్ వచ్చేసి 2.5 ఇంచెస్ వచ్చింది కదా. 2.5 ఇంచుకి అర ఇంచు కలిపితే మార్జిన్తో 3 ఇంచులు. ఓకేనా. ఇక్కడి నుంచి ఈ సెకండ్ లైన్ ఈ అర ఇంచు మార్జిన్ విడిచిపెట్టేసి ఇక్కడి నుంచి ఏదైతే మనం ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ మిడిల్ చెస్ట్ లైన్ దగ్గర ఈ బ్రెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, మిడిల్ బ్రెస్ట్ పాయింట్, దాని దగ్గర ఒక మార్కింగ్ వేసాం కదా. ఈ ఖర్చులు కాకుండా ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత విడత తీసుకున్నాము, 4.5 ఇంచులకి ఒక్క పాయింట్ తక్కువ, 144 డివైడెడ్ బై 10 తీసుకున్నాం మనం. అప్పుడు ఎంత వస్తుంది, 4.4. అంటే 4.5 అంటే 4.5. 4.5కి ఒక్క పాయింట్ తగ్గించి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. ఈ మార్కింగ్ దగ్గర ఈ మిడిల్లో ఎంత గ్యాప్ ఉందండి, 1.5. 1.5కి అర ఇంచు కలిపితే 2 ఇంచులు. ఓకేనా. ఈ నడుము లూజ్ వచ్చేసి 10 ఇంచులు ఉంది కదా, 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కోసం. ఓకేనా. ఇప్పుడు ఈ సైడ్ ఎంత వచ్చింది, 2 ఇంచెస్ వచ్చింది. 2 ఇంచెస్కి ఒక అర ఇంచు కలిపితే 2.5 ఇంచెస్. ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ నేను లైన్ డ్రా చేసేస్తున్నా. ఇది పేపర్ కాబట్టి కొంచెం కార్నర్ ఇక్కడ తక్కువ అయింది, మీరు ఫ్యాబ్రిక్లో అయితే ఎగ్జాక్ట్గా కట్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ నేను కట్ చేసేస్తున్నాను చూడండి. ఇది ఫ్రంట్ తాలూకా బెల్ట్ పీస్ కోసం వేసిన మార్కింగ్ అన్నమాట. ఈ మిడిల్లో షార్ప్గా లేకోకుండా రౌండ్గా కట్ చేయాలి, ఇక్కడ. ఓకేనా. ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఈ కార్నర్లో ఇక్కడ కట్ ఇవ్వాలి, ఈ షేప్ కట్ చేయాలి. ఇది సెంటర్లో ఇక్కడ ఒక కట్ పెడుతున్నాను. ఇంకా అరించి ఇక్కడ మార్జిన్ కోసం విడిచిపెట్టాం కాబట్టి ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఇది ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ తాలూకా మార్కింగ్ అనమాట. మీకు అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైందని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్లో ఒక ఆవిడ ఏదైతే మెన్షన్ చేసి మెజర్మెంట్స్ మనకి కామెంట్ చేశారో ఆ మెజర్మెంట్ బేస్ చేసుకుని నేను ఫ్రంట్, బ్యాక్, ఇంకా షోల్డర్, నెక్ పెడుతూ బెల్ట్ పీస్ కట్ చేసి చూపించాను అనమాట. ఇది ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత డాట్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ఈ వీటితో సరిపోతుంది. చేసిన తర్వాత చూసారా, లెంత్కి కరెక్ట్గా ఫ్రంట్, బ్యాక్ సరిపోయింది. ఫ్రంట్, బ్యాక్. ఓకేనా. ఇదండి మార్కింగ్, ఇట్లా వేసుకోవాలి. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. హెవీ సైజెస్ అంటే అస్సలు భయపడకండి. హెవీ సైజెస్ ఎప్పుడు కూడా బాడీ మెజర్మెంట్స్ ఒకేలాగా ఉండవండి. హెవీ సైజ్ ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్స్ కూడా ఒక్కొక్కసారి పనికిరావు అనమాట. బై ఎక్స్పీరియన్సే మనం బాగా అనుభవం నేర్చుకున్న తర్వాత ఈ క్యాలిక్యులేషన్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, అప్పర్ చెస్ట్ బేస్ చేసుకొని నేను అప్పర్ చెస్ట్ లేకపోతే ఈ చెస్ట్ బేస్ చేసుకుని 44 డివైడెడ్ బై 6 వేసాను అనుకోండి. ఆర్మ్ హోల్ లెంత్ కోసం ఎంత వస్తుందో తెలుసా, 7.3 వస్తుందండి. 7.3 ఇంచెస్ వస్తుంది. దేనికోసం, ఈ లెంత్ కోసం. ఇక్కడ 7.6 ఇంచెస్ అంటే చాలా ఎక్కువ. అది ఎలాంటి సైజెస్కి వేస్తారంటే 50 ఇంచెస్ ఉంటుంది చూసారా చెస్ట్ లూజ్, అలాంటి వాళ్ళ కోసం ఆ మెజర్మెంట్ సరిపోతుంది. 50 and 50 అబోవ్ అయితే అలా సరిపోతుంది అనమాట. ఈ సైజ్కి అయితే ఖచ్చితంగా 6.5 ఇంచులకి సరిపోతుంది. ఓకేనా. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ నాకు మళ్ళీ షేర్ చేయండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.